ప్రజాభవన్ వేదికగా కాసేపట్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. పార్టీ కార్యక్రమాలపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రుణమాఫీ సందర్భంగా సంబరాలు ఎలా నిర్వహించాలన్న విషయంపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై పీసీసీ కార్యవర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, ఈ కార్యవర్గ సమావేశంలో కీలకంగా తీసుకునే నిర్ణయాలు ఏముండొచ్చు? మరొక వైపు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలకు సంబంధించి కూడా ఎవరెవరికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది? అలాంటి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం మొదలుగానుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ ప్రజాభవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. రేపు రైతు రుణమాఫీని ప్రభుత్వం చేయనుంది. దానికి సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, పార్టీ పరంగా ఎలాంటి సంబరాలు నిర్వహించాలనే అంశానికి సంబంధించి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాలని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటుగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. సార్, ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా నిరుద్యోగుల అంశానికి సంబంధించి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించే ప్రధానంగా మీటింగ్ ఉండే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. అసలు ఎలా ఉండబోతుంది మీటింగ్ ఎజెండా ఏంటి? వాస్తవానికి ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. దేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే దాదాపుగా 32,000 కోట్ల రూపాయల రైతులను మాఫీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రేపు దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయల రూపు ఉన్న రుణాల మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో చేరబోతున్నాయి. ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇచ్చిన మాటలు పెట్టుకోవడం, ఆగస్టు 15 లోపల ఏ విధంగా అయితే రైతులను మాఫీ చేస్తామో ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేపిస్తుంటే కావాలని కుట్రపూరితంగా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజలు కన్ఫ్యూజ్ చేసే విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతులు కూడా రైతు రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నాం. నిరుద్యోగుల విషయంలో మొత్తం కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల్ని, యువకుల్ని మోసం చేసి, రైతులను మోసం చేసి, రైతులను మాఫీ కాకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, వచ్చిన నోటిఫికేషన్లు నిర్వహించే కార్యక్రమంలో మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఆ రోజు 2004 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ రైతులు మొత్తం రుణాలు మాఫీ చేసే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో రైతులను మాఫీ అయిన తర్వాత ఏ విధంగా రైతులతో కలిసి సంబరాలు చేసుకోవాలా, ఈ విధమైన కార్యక్రమం ఏ విధంగా ప్రజలు తీసుకెళ్లాలని, కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఒక కార్యాచరణ ఈరోజు చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఈ 100 రోజుల 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వర్సెస్ 100 రోజుల కాంగ్రెస్ పాలన, 7 నెలల కాంగ్రెస్ పాలన అని చెప్తా ఉన్నారు. అయితే రైతులకు సంబంధించి రుణమాఫీ సంబరాలు రేపు భారీ ఎత్తున చేయాలని అనుకుంటున్నారు. ఒక పాట రూపంలో కాంగ్రెస్ 7 నెలల పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సిద్ధార్థ గారు. మీరు యూనివర్సిటీ నుంచి వచ్చింది కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాక్షస పాలనలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అన్న దాని గురించే ఇప్పుడు రైతులు ఏ విధంగా ఆశాజనకంగా ఉన్నారన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీళ్ళు మేధావులతో చర్చిస్తున్నారు. కాబట్టి అయ్యో అన్నదాతలు, తెలంగాణ రైతన్నలు,
గుండెలవసిపోయేలా జరుగుతుండే ఆత్మహత్యలు. అయ్యో అన్నదాతలు తెలంగాణ రైతన్నలు, గుండెలవసిపోయేలా జరుగుతుండే ఆత్మహత్యలు. పురుగుల మందే తాగుతున్నరా అయ్యో, అయ్యో పురుగుల మందే తాగుతున్నరా, ఊరి తాళ్లకు శవమై ఊగుతున్నరా. అయ్యో అన్నదాతలు తెలంగాణ రైతన్నలు, ఆదర్యపడకుండా హస్తమే ఉందయ్యా. ఇది రైతన్నల బాధలు. ఆనాడు ఉరితాళ్ళ ఉన్నాడు, చెట్లకు వేలాడిన రైతుల బాధలు ఆ రోజు. ఈరోజు పరుపులతోని మల్లెపూలతో ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. సిద్ధు, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే కాసేపట్లోనే రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకోనున్నారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి సమావేశంలో రేపు రైతు రుణమాఫీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి సంబరాలు చేయాలనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటు ఇటు ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో కొంత గ్యాప్ ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడం ఏ విధంగా అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.